నా పేరు శ్రీలక్ష్మి అండి. నేను ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను. నా ఏజ్ 47 years. నేను వచ్చి ఇక్కడ హిందూ చైతన్యంలోకి వచ్చి 1.5 year పైనే అవుతుంది. 24th October లో జాయిన్ అయ్యాను. హెల్త్ కోసమని జాయిన్ అయ్యాను, దసరా టైంలో అది. హెల్త్ రికవర్ అయింది బాగా, మళ్ళీ రిపీట్ అవ్వలేదు నాకేమి పెయిన్స్ ఏమి. అప్పుడప్పుడు వచ్చినా కూడా అవి మళ్ళీ మేనేజ్ అయిపోతున్నాయి, తగ్గిపోతున్నాయి వాటంతట అవే. ఇబ్బంది ఏం పడట్లేదు. టాబ్లెట్లు అయితే అసలు ఏం వేసుకోవట్లేదు ఇప్పుడు ప్రెసెంట్ అయితే. చాలా బాగుంటుంది. మీరు పెట్టే ప్రతి ప్రోగ్రామ్ కి అటెండ్ అవుతున్నాను కానీ ఒక్కొక్కసారి నాకు ఆ టైమింగ్స్, మీరు పెట్టే ప్రయాణ సమయం ఆ టైమింగ్ లో మా వారికి బాగాలేదు. అటెండ్ అయ్యాను కానీ వినలేకపోయాను ఆ టైంలో. కానీ అంతా మంచి జరిగింది అసలుకి. ఆయన రికవర్ అయ్యి తొందరగా బయటకు వచ్చారు, అంతా బాగుంది. మనీ పరంగా కానీ రికవర్ అవడం కానీ అంతా బాగుంది. చాలా తొందరగా రికవర్ అయ్యారు. తర్వాత ఈ గణేష్ చతుర్థి సమయంలో ఆ సమయమో పెట్టారు, ఆ గణేష్ చతుర్థి గురించి. దాంట్లో అసలుకి గణేశుడు అంటే ఎవరు, గణపతి అంటే ఎవరు, మనం నిశ్వాస ఉచ్ఛ్వాస ఎట్లా తీసుకుంటున్నాము, నిశ్వాస అంటే ఏంటి, ఉచ్ఛ్వాస అంటే ఏంటి అనేది యాక్చువల్ గా గణపతి పండుగ రోజు తెలుసుకున్నాం. అది అసలు పండుగ ఎందుకు జరుపుకుంటున్నాం అనేది అర్థమైంది. మనం ప్రత్యేకంగా అన్ని పండుగలు జరుపుకుంటా ఉంటాం కానీ ఈ పండగ దీనికోసం ఏర్పడింది అని సంగతి మామూలుగా కథలు, పార్వతీదేవి పసుపు ముద్దం చేసి అట్లా ఆ కథ విన్నాం కానీ ఇట్లా ఉచ్ఛ్వాస నిశ్వాస గురించి అసలుకి ఆ విషయం అనేది తెలియదు. నిశ్వాస తీసుకుంటా బాబు పుడతాడని, ఉచ్ఛ్వాసలో లీనమవుతాడన్న సంగతి అసలు తెలియదు. అసలేం గణేష్ పూజ ఏంటి అంటే నిశ్వాస తీసుకుంటూ ఉండడం అనేది తెలియదు అనమాట. అది గణపతి సమయం ఆ రోజు తెలుసుకున్నాం. అట్లా ప్రతి పండక్కి మీరు కండక్ట్ చేసే ప్రతి ప్రోగ్రామ్ కి అటెండ్ అవుతున్నానండి. ఆ ఇప్పుడు ప్రెసెంట్ మౌన సంయమ పెట్టారు. మౌన సంయమాలో ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే మా అమ్మాయి యుఎస్ నుంచి వచ్చింది, మా మనవడు యుఎస్ నుంచి వచ్చారు. వాళ్ళు ఆ ముందు రోజు కరెక్ట్ గా స్టార్ట్ అయిన రోజు అన్నమాట ఇక్కడికి వచ్చారు. 24th కదా మీరు జాయిన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, ఆ రోజునే వచ్చారు. ఆ రోజు మటుకు మీరు ఇంట్రొడక్షన్ ఉన్నది, మాట్లాడొచ్చు అన్నారు. ఇంకా సరే ఆ రోజంతా సరే స్పెండ్ చేశాను బాగా మాట్లాడతా. ఇంకా ఆ తర్వాత రోజు నుంచి ఆ, మౌనంలో ఉన్నాను. అందరూ ఇంట్లో కూడా చాలా మంది ఉంటారు నాకు, 15 మంది దాకా ఉంటారు. ఇంట్లో అందరు రావడం, పిల్లలందరూ రావడం, వీళ్ళిద్దరిని చూడటానికి అని చెప్పి అందరూ వస్తున్నారు, అందరూ అడుగుతున్నారు వాళ్ళిద్దరూ వస్తే ఇప్పుడు ఏంటి మౌనంలో ఉంటావా అని చెప్పి. సరే ఈశ్వరుడు ఆదేశించారు, చేస్తున్నాను, ఆయనే చూసుకుంటారులే అని చెప్పి అనుకున్నాను. ఆ ఎవరన్నా అడిగినా కూడా ఈశ్వరుడు చెప్పారు అని చెప్పి చెప్తున్నాను, అంతేగాని ఇంకేమి ఆన్సర్ చేయలేదు. కానీ ఎంత మంది వచ్చినా కూడా ఏదైనా అసలు అందరూ సహకరిస్తున్నట్టే ఉన్నది. ఇప్పుడు మా వియపురాళ్ళు వచ్చారు, వాళ్ళ మా అమ్మాయి వాళ్ళ ఆడపడుచు వాళ్ళు వచ్చారు ఆ సండే రోజు. ఆ రోజు ఎట్లాగా ఎట్లాగా అని చెప్పి బాగా మదన పడిపోయా. వియపరాళ్ళు వస్తున్నారు, ఎట్లాగా వాళ్ళు మళ్ళీ మిస్అండర్స్టాండింగ్ ఏమైనా చేసుకుంటారేమో అని చెప్పి మా అత్తయ్య గారికి భయంగా ఉంది, నాకు కొంచెం భయంగా ఉంది. కానీ ఆ రోజు వాళ్ళు చాలా అండర్స్టాండింగ్ గా, చాలా కన్వీనియంట్ గా ఉన్నారు, చాలా ఇదిగా ఉన్నారు అసలుకి. వాళ్ళు బాగా సపోర్టింగ్ గా ఉన్నారు. ఫస్ట్ ఇంట్లో వాళ్ళు సపోర్టింగ్ గా ఉండడము, ఆ అది పీక్ లెవెలే మాకు. అంటే అందరి ఇళ్లలో ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు, మా ఇంట్లో అట్లా కాదు. నాకు ఇంట్లో వచ్చేసే 15 మంది దాకా ఉంటారు. ఆ అట్లాంటిది ఇంట్లో అందరూ సపోర్టింగ్ గా ఉన్నారు. ఆ రోజు వియ్యపురాళ్ళోళ్ళు మళ్ళీ వాళ్ళు సపోర్టింగ్ గా ఉండడం అనేది అది ఇంకా ఆ వేరే లెవెల్. మామూలుగా వియ్యపురాళ్ళోళ్ళు అంటేనే ఎంత బాగా చేసినా కూడా ఏదో ఒకటి కామెంట్స్ వస్తా ఉంటాయి. కానీ అట్లాంటిది ఆ రోజు వాళ్ళు ఇంట్లో అందరూ వాళ్ళతోటి చక్కగా మేనేజ్ చేశారు. అందరూ మాట్లాడడం గాని చేయడం గాని అందరూ మామూలుగానే అందరూ పలకరిస్తా ఉంటారు. కానీ ఆ రోజు ఇంకా మా వియపరాలు కూడా అండర్స్టాండింగ్ బాగుంది. అది హ్యాపీగా ఫీల్ అయ్యా. ఫస్ట్ నాకు అది భయం వేసింది, సండే ఎట్లా చేస్తానా అని అనుకున్నా. సరే ఈశ్వరుడు చూసుకుంటారులే, ఎట్లా అయినా సరే చేయమన్నారు కదా చూద్దామని చెప్పి అనుకున్నాను. సరే అది అయిపోయింది. మరుసటి రోజు ఏమైంది మళ్ళీ అది కాకుండా
మరుసటి రోజు మళ్ళీ విజయవాడకి వెళ్ళాల్సి వచ్చింది. రాను అన్నా కూడా ఒప్పుకోలేదు. అది విజయవాడకి వెళ్ళాల్సి వచ్చింది. అది మా వియ్యపురాల వాళ్ళ ఇంటికే వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు వాళ్ళ పెద్దత్తగారు వాళ్ళు మామగారు వాళ్ళు కూడా వచ్చారు అక్కడికి. అయినా సరే ఆ మౌనంలోనే ఉన్నాను. బాబు చిన్న బాబు అట్లాగా. అయినా సరే మౌనంలోనే ఉన్నాను. ఏమి ఇబ్బంది పడలేదు. వాడేమో అమ్మమ్మ అమ్మమ్మ అంటూ ఆ కళ్ళతో ఒక్కోసారి అంటే అమ్మమ్మ మర్చిందని చెప్పి చెప్తా ఉన్నాడు. ఆ చిన్న బాబు పిలుస్తున్నా కూడా పలకట్లేదా అని చెప్పి అనుకుంటున్నారు. సరే అని చెప్పి కాదులే, ఏ గురువు గారు పెట్టారు ఎట్లయినా మన మంచి కోసమే అని చెప్పి అనిపించింది. కానీ మౌనంలో ఉండడం వల్ల నాకేమనిపించిందంటే ఇవన్నీ అందరు సపోర్టింగ్ గా ఉండడం అనేది ఈశ్వరుడి దయ. అది కాకుండా అసలు మౌనంలో ఉంటూ కూడా అందరికీ ఏది చెప్పినా కూడా అర్థమైపోతుంది. సైగలు చేసి చిన్నప్పుడు మూగ వార్తలు చూసేదాన్ని. ఆ మూగ వార్తలు ఇప్పుడు దీనికి చూసానా అని చెప్పి అనుకుంటున్నాను. ఆ సైగలు చేస్తుంటేనే అందరికీ అర్థమైపోతుంది వాళ్ళకి నేను చెప్పకుండానే. ఆ మెసేజ్ చేయట్లేదు. ఎప్పుడన్నా మెసేజ్ చేస్తున్నా గానీ ఈ వాట్సాప్ చేస్తున్నా గానీ మామూలుగా సైగలు చేస్తుంటేనే వాళ్ళకి అర్థమైపోతుంది. ఇంట్లో వాళ్ళకి గాని బయట గాని అందరికి. ఆ సరే ఓకే అనుకున్నా అసలుకి. ఆ విషయంలో కూడా చాలా అండర్స్టాండింగ్ గా ఉంది. కానీ మౌనంలో ఉండడం అనేది తర్వాత ఇంకో అండర్స్టాండింగ్ ఏంటంటే మనకి ఇన్నర్ వాయిస్ వినపడతా ఉంటది. మనకి క్వశ్చనింగ్ జరుగుతా ఉంటది. ఇన్నర్ వాయిస్ వినపడతా ఉంటుంది. ఏంటి ఏంటి ఎందుకు చేస్తున్నావు అన్నట్టుగా వినపడతా ఉంటది. కానీ చేయటం వల్ల అసలుకి మనకి చాలా ఇప్పుడు ఒక్కొక్కసారి మనం మాట్లాడినప్పుడు ఎవరైనా ఏదైనా మాట్లాడితే వెంటనే జవాబు చెప్పేస్తాం. కానీ ఇప్పుడు అట్లా చెప్పకుండా కామ్ గా ఉండి అట్లాగా అయిపోతుంటే వాళ్ళు కామ్ డౌన్ అయిపోతున్నారు. అసలుకి ఎంత మనము ఆ స్పిరిచువల్ గ్రోత్ అనేది నాకు అక్కడ అర్థమైంది. మనం మౌనంలో ఉండడం వల్ల ఇంత బెనిఫిట్ ఉందా అని అనిపించింది. ఆ అది కూడా ఒక రకమైన క్లియరెన్స్ అంటే బాడీ ఆ విధంగా హీలింగ్ అవుతుంది. మౌనంలో కూడా హీలింగ్ అవుతుంది. ఇప్పుడు మన నిరాహారంలో ఉంటే మన బాడీ అంతా రికవర్ అయింది. హెల్త్ అంతా రికవర్ అయింది. తర్వాత ప్రాణ సంయమ చేసాం. ప్రాణ సంయమ చేసినప్పుడు ఆ ప్రాణానికి సంబంధించినవన్నీ ప్రాణం అంతా బ్యాలెన్స్ అయింది. ఇప్పుడు మౌనం చేసినప్పుడు అది ఇన్నర్ హీలింగ్. ఈశ్వరుడితో ఎట్లా కనెక్ట్ అవుతుంది మనకి, ఆ స్వామి ఎట్లా మనతోటి కనెక్ట్ అవుతున్నారు అనేది మనకు అర్థమవుతుంది మౌనంలో ఉండడం వల్ల. మనకి మనకు ఆన్సర్స్ దొరుకుతాయి మనకి. ఆ ఫస్ట్ చెప్పాలంటే అసలుకి ఆ భయము అభయం అని చెప్పారు కదా, ఆ భయం లేకుండా పోతుంది. అభయం అనేది దేవుడి దగ్గర నుంచి అభయం వస్తుంది. మనకు భయం లేదు. ఆ భయం అంటే ఆ పేరులోనే ఉంది. భయం లేకుండా ఉండడం అనేది. అంటే మౌనంలో ఉండడం వల్ల కూడా మనం ఆ ధైర్యంగా ఉండగలుగుతున్నాం. ఇప్పుడు ఇంతమంది మేనేజ్ చేయగలిగామంటే మనం చేస్తున్నామంటే మనం చేయడం వల్ల అసలు ఏం అవ్వదు. అది ఈశ్వరుడు చేయిస్తున్నాడు చేస్తున్నాడు అంతే. ఆ అక్కడ మనం ఊరికనే మనం టూల్ గా ఉన్నాం అంతే. ఈ శరీరం అనేది ఉపకరణంగా ఉన్నది అని నాకు అనిపించింది. అది మనం చేయాలనుకుంటే అవ్వదు. ఏ పనైనా సరే ఈశ్వరుడు సంకల్పించాడు. ఈశ్వర సంకల్పే మమ సంకల్పం అని చెప్పి చెప్తారు కదా. అట్లాగే ఈశ్వరుడు సంకల్పించాడు కాబట్టి అందరం చక్కగా చేయగలిగాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క క్రిటికల్ పొజిషన్స్ వచ్చినాయి. ఆ క్రిటికల్ పొజిషన్స్ లో కూడా అందరూ మౌనంలో ఉండి ఎట్లా కంటిన్యూ చేశారు అని చెప్పేది అందరూ వింటా ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పీక్ లెవెల్లో ఉన్నది. ఒక్కొక్క లెవెల్లో టిక్కల్ గా ఉంది. కానీ అందరూ గురువు గారి మీద గురి ఉండి చేశారు. ఆ చేయటం వల్ల ఏమైంది అని అంటే ఆ గురి తప్పకుండా ఉండడం వల్ల మనకి ఆ బెనిఫిట్స్ అన్ని మనకు అర్థమవుతున్నాయి. మనం చేస్తున్నాము అనుకోవడం కాదు. మన చేత ఆ ఈశ్వరుడు మన చేత చేయిస్తున్నాడు. ఆ ఈశ్వరుడు ప్రజ్ఞ అది. ఆ ప్రజ్ఞ వల్ల మనం అందరికీ అందరికీ తెలుస్తుంది ఆ ప్రజ్ఞ ఏంటి అనేది. మనం ఎప్పుడైతే గురువు గారి నేను ఆ ఫస్ట్ లో చెప్దాం అనుకున్నాను చెప్పలేదు. ఆ సద్గురు శరణం పవిత్రం వితతం పురాణం ఏన పూతశ్రుత దుష్కృతాని తేన పవిత్రేణ సిద్ధేన పూతాతి పాప్మాన మారాతిరంతరేమ లోకస్య ద్వారా మచ్మత్ పవిత్రం జ్యోతిష్మతు భ్రాజమానం మహస్వతు అమృతస్య దారా బహుదా దోహమగ్నం లో శరణన్న లోకే స్వచ్ఛతాం దదాతు నమోస్వనంతాయ సహస్రమూర్తే సహస్రపాదాక్ష శిరోర్బాహవే సహస్రనామ్నే పురుషాయ సహస్రతే సహస్రకోటి యుగధారిణే నమః. స్వామి ఈ స్వామి ఎప్పుడు సహస్ర యుగాల్లో సహస్ర కోటి యుగాల్లో ఇట్లాగే ఉండాలి.
ఆ దర్శనం మాకు కలగాలి, ఆ అభయం మాకు ఉండాలి అనేది ఈ మంత్రానికి అర్థం. అట్లాంటి ఈ గురు పౌర్ణమి రోజు ఇట్లాంటి గురుమూర్తిని మేము ఆ సన్నిధిలో ఉండి మేము ఇట్లా చేయగలుగుతున్నామంటే అది ఎన్నో కోట్ల జన్మల్లో చేసుకున్న పుణ్యము. ఆ పుణ్యము కనుక మేము నేను చేసుకున్నదాన్ని కూడా అనట్లేదండి. నేను అసలు పుణ్యం చేసినని నేను ఎప్పుడు ఏం అనుకోలేదు. ప్రత్యేకంగా నేను అసలు ఏం చేయలేదు. కానీ ఆ ఈశ్వరుడు దయ నా మీద అట్లాగా అనిపించింది. ఆ కానీ ఇట్లాంటి స్వామి అన్ని యుగాల్లో అందరికీ ఆ టైంలో అందరికీ ఆ అభయంగా ఉండాలి, ఉండాలి, ధరించాలి అనేది దీనికి అర్థం. అట్లాంటి స్వామికి పాదాభివందనాలని చెప్పి గురుమూర్తికి ఆ నమస్కారాలండి. ఈ మౌనం వల్ల అందరికీ అందరికీ అంటే ఆ ప్రత్యేకంగా అసలుకి మనం ఏంటి అనేది తెలుస్తుంది ఫస్ట్ ఈ మౌనంలో ఉండడం వల్ల. మౌనంలో ఉంటూ ఈశ్వరుడు మనకి ఎట్లాగా ఆ ఉపకరిస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు, ఎట్లా పనులు వేగవంతం అవుతున్నాయి, ఎట్లా చేయగలుగుతున్నాము. అసలుకి అర్థం కాదు. నాకే ఒక్కొక్కసారి డౌట్ వస్తుంది. ఇన్ని పనులు చేసుకుంటున్నా కూడా నాకు ఎక్కడో చోట టైం ఉంటానే ఉంటుంది. పనులు కూడా ఎక్కువే ఉంటున్నాయి. ఇప్పుడు మా అమ్మాయి యుఎస్ నుంచి వచ్చిందంటే చాలా లగేజ్ తెచ్చింది. ఆ లగేజ్ ఒక పక్కన సర్దుతున్నాను. ఇంట్లో పనులు, ఇంట్లో చుట్టాలు వచ్చే వాళ్ళు వస్తున్నారు. అందరూ వస్తున్నారు. అందరూ అందరూ చేస్తారు. కాకపోతే నేను ఒకదాననే కాదు. కానీ అన్ని పనులు జరుగుతున్నాయి. కానీ టైం ఉంటుంది. ఆ టైం ఉంటుంది అనే ఆ కాన్సెప్టే అసలుకి చాలా బాగుంటుంది అనమాట. రిలాక్స్ గా ఉంటుంది మైండ్ కూడా. ఎటువంటి థాట్స్ అన్ని డిజాల్వ్ అయిపోతాయి ఫస్ట్. ఎటువంటి థాట్స్ ఉండవు అనమాట మనకి. భయం లేకుండా ఉంటుంది. ఈ అభయం అనే ప్రోగ్రామ్ లో మనం చేయడం వల్ల, మౌనం చేయడం వల్ల భయం లేకుండా ఉంటుంది అని చెప్పి నాకు అర్థమైందండి. ఆ గురుమూర్తికి నా పాదాభివందనాలండి. నేను రాలేకపోయాను. నాకైతే బాగా రావాలని ఉన్నది, కానీ రాలేకపోయాను. ఆ ఈసారి మటుకి ఆ మానకుండా వస్తానండి.